అనంతపురం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. గార్లదిన్నె మండలం తలకాసిపల్లి క్రాస్ సమీపంలో తెల్లవారుజామున ప్రమాదవశాత్తు టైర్ పగిలి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై బస్సు ఆపి ప్రయాణికులను దింపివేయడంతో ప్రాణ నష్టం తప్పింది. ఆ సమయంలో బస్సులో మొత్తం 29 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. మంటల్లో వాహనం పూర్తిగా కాలి దగ్ధమైంది. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, తలకాసిపల్లి క్రాస్ సమీపంలో ఈరోజు తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ పగిలిపోవడంతో మంటలు వచ్చాయి. సో ఈ ఘటన పట్ల పోలీసులు కానీ అందరైతే సేఫ్ గానే ఉన్నారు. ప్రయాణికులు కానీ ఏమంటున్నారు? రాధిక, అనంతపురం జిల్లా గార్లదిన్నె తలకాసిపల్లి వద్ద ఘోర ప్రమాదం తప్పించవచ్చు. ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుంచి రాజకీయ వెళ్తున్నా కూడా ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరగడం మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆ టైర్ పగిలి అదేవిధంగా ఏదైతే మంటలు ఏసీ రాజకీయ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఈ ప్రమాదం జరిగినట్టు కూడా ఫైర్ ఆఫీసర్లు తెలిపారు. అయితే వెంటనే బస్సులో ప్రయాణికులందరినీ కూడా డ్రైవర్ దిగివేయడంతో పెద్ద ప్రమాదం తప్పించవచ్చు. రాధిక, ఫైర్ ఇంజన్ కూడా సకాలం చేరుకుని ఆ బస్సు మంటలకు కూడా ఆర్పివేయడంతో ఇటు ప్రయాణికులు కానీ డ్రైవర్ కానీ ఏం కాకపోతే ఊపిరి తీసుకున్నారు. రాధిక, రైట్, థ్యాంక్ యూ యోగానంద్.